హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఢిల్లీ కార్స్ విజయవాడ. మేము ఢిల్లీ నుంచి వెహికల్ తీసుకొచ్చి ఇస్తుంటాము. అలాగే లోకల్ వెహికల్స్ కూడా యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో పెట్టి సేల్ చేస్తూ ఉంటాము. ఈరోజు మేము ముందుకు వోక్స్వ్యాగన్ పోలోని అయితే సేల్కి తీసుకురావడం జరిగింది. 2013 వెహికల్ అండి, 14 రిజిస్ట్రేషన్. చూసుకున్నట్లయితే రెడ్ కలర్ వెహికల్ అండి. టైర్లు చూసుకున్నట్లయితే 4 టైర్లు కూడా 90% అబోవ్ టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే స్టెప్నీ అయితే ఇప్పటి వరకు 2013 నుంచి వచ్చిన స్టెప్నీనే ఉంది. అసలు ఒక్కసారి కూడా యూస్ చేయలేదు కస్టమర్ అయితే. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ 1,40,000 అయితే తిరిగింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది వెహికల్కి చూసుకున్నట్లయితే. అలాగే పార్ట్ టు పార్ట్ ప్రతి పార్ట్ కూడా మన కంపెనీ చేసిన పార్టే ఉంది. ఏ పార్ట్ కూడా రీపెయింట్ కానీ రిపేర్ కానీ జరగలేదు. కనీసం టచ్అప్ కూడా జరగలేదు. ఎక్కడో కూడా స్క్రాచెస్ కానీ డీప్ స్క్రాచెస్ కానీ వాటికి. అలాగే మీకు ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డీటెయిల్గా అయితే ఇన్స్పెక్షన్ చేసి చూపిస్తాను వెహికల్ని. చూసుకున్నట్లయితే బంపర్ చూసుకోవచ్చు. ఎక్కడో కూడా మనకి డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ లేవండి. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది స్క్రాచ్ తప్పించి ఇంకెక్కడా కూడా మనకి మైనర్గా కానీ మేజర్గా కానీ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. అలాగే హెడ్ లైట్స్ చూసుకోవచ్చు. కాంబినేషన్ హెడ్ లైట్స్తోనే ఉన్నాయి. మనకి ఎలాంటి డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ లేవు దాని మీద చూసుకున్నట్లయితే హెడ్ లైట్స్ మీద. అలాగే బానెట్ కూడా చూసుకోవచ్చు. కాంబినేషన్ పార్ట్తోనే ఉంది. కనీసం పెయింట్ కూడా ఎక్కడ టచ్అప్ కూడా జరగలేదు. కాంబినేషన్ పెయింట్తోనే ఉంది. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి, నాన్ ఫ్లడ్ వెహికల్ చూసుకోవచ్చు. అలాగే ఇది కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ డోర్ మీద మాత్రం చిన్న డెంట్ అయితే ఉంది కింద. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుస్తుంది. తప్పించి రిమైనింగ్ మిగతా అంతా కూడా మనకి చక్కగా ఉందండి వెహికల్ అయితే. ఎక్కడ కూడా డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ లేవు మేజర్గా కానీ మైనర్గా కానీ. చూసుకున్నట్లయితే ఇది ఒకటైతే ఉంది డెంట్. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు. మనకి 90% అయితే ఉంది టైర్. అలాగే సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు. మనకి అలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి చూసుకున్నట్లయితే. అలాగే అండర్ బాడీ కూడా చూపిస్తాను. ఎక్కడ కూడా మనకి రస్టింగ్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి చూసుకున్నట్లయితే. అలాగే మీకు గ్లాస్ టు గ్లాస్ ప్రతి గ్లాసు చూపిస్తాను. 2013 నుంచి వచ్చిన గ్లాసే ఉంది. 14 రిజిస్ట్రేషన్ అండి. ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ అయితే ఏపీ వెహికలే, ఢిల్లీ వెహికల్ అనుకోవద్దు. చూసుకోవచ్చు ప్రతి గ్లాసు కూడా మనకి కంప్లీషన్ గ్లాస్తోనే ఉన్నాయి. అలాగే డోర్కి చూసుకున్నట్లయితే బార్డర్స్లో కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ అలాగే ఉంది. ఎక్కడా కూడా మనకి లాక్స్ ఓపెన్ చేయడం కానీ పంచింగ్ డిస్టర్బెన్స్ అవ్వడం కానీ ఎక్కడా కూడా లేదండి వెహికల్లో. చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా అలైన్మెంట్ అయితే మిస్ మ్యాచ్ అయితే అవ్వలేదు. వెహికల్కి అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. అలాగే రేర్ డోర్ కూడా చూపిస్తాను. మనకి ఎక్కడా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు. బాడీ లైనింగ్ చూసుకున్నట్లయితే. అలాగే క్వార్టర్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు. అలాగే క్వార్టర్ ప్యానల్ కూడా చూస్తే మనకి ఎక్కడా కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. కాంబినేషన్ పెయింట్తోనే ఉంది. లెఫ్ట్ సైడ్ వెనకాల టైర్ అండి, ఇది కూడా మనకి 90% టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కంప్లీట్గా రేర్ వ్యూ అండి వెహికల్ యొక్క రేర్ వ్యూ చూసుకున్నట్లయితే. మనకి ఎక్కడా కూడా టచ్అప్ కానీ డెంట్స్ కానీ డ్యామేజ్ కానీ లేవు. బంపర్ మీద మాత్రం ఇక్కడ ఒక చిన్న డెంట్ అయితే ఉంది. మిగతా అంతా బాగానే ఉంది. అక్కడ కూడా మనకి రీపెయింట్ అవ్వడం కానీ రిపేర్ జరగడం కానీ లేదు. టైలైట్స్ కూడా మన కంపెనీ టైలైట్స్తోనే ఉన్నాయి. అలాగే గ్లాస్ కూడా చూసుకోవచ్చు. కాంబినేషన్ గ్లాస్తోనే ఉంది. అలాగే రూఫ్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఎక్కడా కూడా డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. అలాగే పెయింట్ కూడా పడలేదు ఎక్కడా కూడా చూసుకున్నట్లయితే. ఇది 1.2 డీజిల్ అండి చూసుకున్నట్లయితే వెహికల్. అలాగే ఇది కంప్లీట్గా రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. వెహికల్ అయితే ఎక్కడ కూడా రీపెయింట్ అవ్వడం కానీ రిపేర్ జరగడం కానీ లేదు. అలాగే రేర్ టైర్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ 90% టైర్ అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ కూడా మనకి ఎలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ ఇవి రబ్బర్లు అనేవి లూజ్ అవుతూ ఉంటాయి. పార్టికల్స్ వెళ్ళకుండా అవి పెడతారు గార్డ్లాగా. చూసుకున్నట్లయితే అండర్ బాడీ కూడా మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ రస్టింగ్ కానీ లేదు చూసుకోవచ్చు. అలాగే క్వార్టర్ ప్యానల్ కానీ అలాగే 2 డోర్లు కూడా చూసుకోవచ్చు. మనకి ఎక్కడా కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. 13 గ్లాసులే ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా. ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం 24లో మార్చారు. 1 ఇయర్ కూడా అవ్వట్లేదని చెప్పారు. షోరూమ్లోనే చేంజ్ చేశారు అది కూడా. చూసుకున్నట్లయితే ఫ్రంట్ డోర్ మీద ఇక్కడ ఒక చిన్న డెంట్ అయితే ఉంది. అలాగే రన్నింగ్ బోర్డు కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ గ్లాస్ చూసుకోవచ్చు. 24లో అయితే చేంజ్ చేశారు. అలాగే మీరు డోర్ల యొక్క లైనింగ్ అయితే చూసుకోవచ్చు. బాడీ లైనింగ్ ఎక్కడ కూడా మనకి డిస్టర్బ్ అయితే జరగల.
చూసుకున్నట్లయితే కంపెనీ పేస్టింగ్తోనే ఉన్నాయి. అక్కడ కూడా మనకి లాక్స్ అయితే ఓపెన్ అయితే చేయలేదు. కంప్లీట్ షోరూమ్ ర్యాక్ అండి. 1,40,000 అయితే తిరిగింది. స్టెప్నీ కూడా ఇస్తాను. డిక్కీ కూడా మీకు ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ లాక్స్ ఓపెన్ అవ్వడం కానీ చూసుకున్నట్లయితే కంపెనీ పేస్టింగ్తోనే ఉంది. కంపెనీ పార్టేనండి. 100% జెన్యూన్ వెహికల్ అండి. చూసుకున్నట్లయితే 2013 నుంచి వచ్చిన టైర్ అలాగే ఉంది, చూసుకోవచ్చు. ఇంటీరియర్ చూపించిన తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేసి అయితే చూపించి మీకు ప్రైస్ అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెహికల్ అయితే చాలా బాగుందండి. 2013-14 రిజిస్ట్రేషను. బ్యాటరీ కొంచెం వీక్ ఉంది. బిగ్ అయితే స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ కొంచెం వీక్ ఉండటం వల్ల బండి ఆగైతే స్టార్ట్ అవుతుంది. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఈజీగానే అవుతుంది. ఫస్ట్ టైం మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రం కొంచెం లేట్గా తీసుకుంటుంది. ఏసీ కూడా చూసుకోవచ్చు, వర్కింగ్ కండిషన్లోనే ఉందండి. చాలా క్విక్గా అయితే కూల్ అవుతుంది. క్యాబిన్ మొత్తం చాలా త్వరగా అయితే స్ప్రెడ్ అవుతుంది కూలింగ్ అంతా క్యాబిన్లో. చూసుకున్నట్లయితే ఆడియో సిస్టమ్ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉంది. చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెక్ చేశాను, బట్ డిస్టర్బెన్స్ ఎందుకులే అని ప్లే చేయట్లా. చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అలాగే వెహికల్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి పవర్ విండోస్ అయితే వర్కింగ్ కండిషనే. అలాగే రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. మీకు ఇంజిన్ చూపించి అయితే ప్రైస్ చెప్తాను. చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా మనకి వైబ్రేషన్ కానీ ఎక్సెస్ నాయిస్ కానీ లేదు వెహికల్లో. చూసుకున్నట్లయితే ఇంజిన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. 1.2 డీజిల్ ఇంజిన్ అండి. చూసుకున్నట్లయితే అలాగే యాప్రోన్స్ కూడా చూసుకోవచ్చు. మనకి ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు, ఎలాంటి రిపేర్స్ కానీ రీప్లేస్మెంట్స్ కూడా లేవు. హెడ్లైట్స్ కూడా మనకి కంప్లీట్ హెడ్లైట్స్తోనే ఉన్నాయి. చూసుకున్నట్లయితే వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి. వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. చూసుకున్నట్లయితే వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే 3,40,000 అయితే చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ అవ్వచ్చు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. థ్యాంక్ యూ.